లక్షల మంది కోట్ల మంది చూస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ద్వారా మీ బిజినెస్, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ ప్రమోషన్స్ చేయబడును. పబ్లిసిటీ అండ్ ప్రమోషన్స్ కొరకు ఇప్పుడే కాల్ చేయండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈ వీడియో మధ్యలో ఒక సంచలనమైన నిజం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినాలి. ఈ వీడియో మధ్యలో ఒక సంచలనమైన నిజం చెప్తాను, అది వింటే మీరు ఆశ్చర్యపోతారండి. అయితే రీసెంట్గా నందూస్ వరల్డ్ చూస్తున్నారు కదా, మొగుడు పెళ్ళం వీళ్ళు గుంటూరు ప్రాంతానికి చెందిన వాళ్ళు అండి. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా నేను చెప్తాను. గుంటూరు యాసతో, గుంటూరులో మాట్లాడేటువంటి స్లాంగ్తో ఈవిడ పేరు నందు అనుకుంటా, కింద కామెంట్ అయితే చేయండి. ఈమె గుంటూరు యాసతో వీడియోలు చేస్తూ ఉంటుంది అనమాట. అంటే ఇంట్లో పెళ్లి జరిగినా కానీ, ఇంట్లో ఫంక్షన్ జరిగినా కానీ, ఇంట్లో పెద్ద మనిషి అయినా కానీ, ఇంట్లో గోరింటాకు పెట్టుకున్నా కానీ, మరి వీళ్ళు మరి జాబ్ చేస్తారా లేకపోతే యూట్యూబ్ చేస్తారా అనేది ఇప్పటికి కూడా సస్పెన్స్. వీళ్ళు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇంట్లో చెప్పులు కొనుక్కున్నది, ఇంట్లో బెడ్ మంచం కొనుక్కున్నది, ఇంట్లో ఫ్రిడ్జ్ కొనుక్కున్నది, అన్నిటి గురించి వీడియోలు చేస్తూ ఉంటారు. అవి లక్షల్లో కోట్లలో వ్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే ప్రమోషన్లు కూడా చేస్తూ ఉంటారు. అంటే వ్యాపారానికి సంబంధించిన ప్రమోషన్స్ అవి కూడా చేస్తూ ఉంటారు. వీళ్ళపైన ప్రపంచవ్యాప్తంగా పోలీస్ స్టేషన్స్లో కొంతమంది కంప్లైంట్ చేశారు. ఏమని కంప్లైంట్ చేశారంటే, మాకు వీసాలు, జాబులు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు ఒక్కొక్కరి దగ్గర 20-30 లక్షలు తీసేసుకున్నారు అంటూ ప్రపంచవ్యాప్తంగా చాలామంది కంప్లైంట్లు చేశారు. గుంటూరులో కొన్ని కేసులు అయినాయి, హైదరాబాద్లో కొన్ని కేసులు పెట్టారు పోలీస్ స్టేషన్స్లో. అయితే మరి వీళ్ళని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేస్తే ఇద్దరిని అరెస్ట్ చేస్తారా లేకపోతే ఒకరిని అరెస్ట్ చేస్తారా? ఆ ఫోన్ కాల్స్ బట్టి చూస్తుంటే కొంతమంది ఏమో వాళ్ళ హస్బెండ్ చేసినట్టు చెప్తున్నారు, కొంతమంది ఏమో ఈవిడ వాళ్ళ హస్బెండ్ని కవర్ చేస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఒకళ్ళొకళ్ళు కవర్ చేసుకున్నా కానీ చట్ట ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఇద్దరిది తప్పు ఉంటుందండి. ఇప్పుడు చట్టం అనేది ఎలా ఉంటుందంటే, ఒక మనిషిని కాపాడడానికి ఇంకొక మనిషి సహకరిస్తే ఆ మనిషి కూడా తప్పు చేసినట్టే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తి హత్య చేసి ఇంటికి వచ్చాడు అనుకోండి, వాళ్ళ ఫ్రెండ్ ఆ వ్యక్తి బట్టలు తీసేసి ఆ వ్యక్తికి సంబంధించినవన్నీ దాచి ఇంట్లో ఆశ్రయం ఇచ్చాడు అనుకోండి, అతనిది కూడా తప్పు ఉంటుంది. అవునా కాదా? సో వీళ్ళపైన కేసులు పెట్టారు. కేసులు పెడితే మరి అరెస్ట్ చేస్తే వీళ్ళ హస్బెండ్ని అరెస్ట్ చేస్తారా, మరి ఆవిడని కూడా అరెస్ట్ చేస్తారా? ఒకవేళ అరెస్ట్ చేస్తే ఎన్నేళ్ళు జైలు శిక్ష పడేది అనేది ఇప్పటికి కూడా చాలామందికి ఉన్నటువంటి సస్పెన్స్ అనమాట. వీళ్ళ సెలబ్రిటీస్ లాగా ఎంత ఓవర్గా ఉంటుందంటే వీళ్ళ వీడియోస్, కొన్ని వీడియోస్ అయితే ఎబ్బెట్టుగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా అనమాట, ఇంట్లో జరిగే ప్రతిదీ